హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మేము దినానికి వెళ్తున్నామండి. తెలంగాణ బోర్డర్ వరకు వెళ్ళాము. ఏ ఊరు అంటే అది చాలా లాంగ్ అండి. ఆ ఊరు రఘునాథపాలెం అండి. ఆ ఊరు మేమైతే పులిచింతల డ్యామ్ మీద నుంచి వెళ్ళాము. పులిచింతల డ్యామ్ దగ్గర నుంచే 2 గంటలు పట్టింది. మళ్ళీ ఇక్కడ నుంచి మా ఊరు నుంచి అయితే 2 గంటలు పట్టింది. పోవడం మొత్తం మీద 8 గంటల పైనే పట్టినట్టుంది. కోదాడ దగ్గర అండి ఆ ఊరు. కోదాడకి అక్కడికి ఇంకా 30 కిలోమీటర్లు ఏమో ఉంటుందంట. అసలు మేమైతే బస్కి వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. ఫస్ట్ బస్కి వెళ్తే ఆటోలు ఉంటాయో ఉండవో అని మా నాన్న వాళ్ళు మాత్రం అట్లా రిస్క్ పడతామని ఆటో పెట్టుకొని వెళ్ళాం పేసపాడు నుంచి. ఇంకా అదైతే అయిపోయిందండి. అసలు ఆ ఊరు వెళ్ళి 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 ముందు నడువులు నొప్పులు వచ్చినాయి కూర్చొని మధ్యలో ఆపుకుంటా ఇలా పులిచింతల డ్యామ్ ఇవన్నీ చూసుకుంటా వెళ్ళామండి అక్కడికి. ఇంకా దినానికి వెళ్తున్నాం కదా, అసలు మేము వెళ్ళినంత దూరంలో ఒక కారు కానీ ఏదన్నా ఆటో కానీ అసలు ఆ ఊరికి ఏ సౌకర్యాలు లేవండి అసలు. మరి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తున్నారో కానీ మరి అవి కూడా టైమింగ్స్ ఏమో కానీ ఒక్క ఊరు కూడా కరెక్ట్గా కనిపించింది లేదు. అసలు ఆటో స్టాండ్లు కానీ బస్ స్టాండ్లు కానీ ఏమీ లేవు. కొంత దూరం పొలాలు, కొంత దూరం ఇళ్ళు, అవి తప్పితే మాకు కనిపించింది ఏమీ లేవు అసలు అక్కడ. కానీ మరి ఇక్కడ ఎలా ఉంటున్నారో ఏమో కానీ అసలు బస్ సౌకర్యాలు కానీ హాస్పిటల్ సౌకర్యాలు కానీ ఏమి కనీసం దగ్గరలో లేనే లేవు. అసలు వాళ్ళు ఎట్లా ఉంటున్నారో తెలియదు. కానీ మేమైతే ఇంకా దినానికైతే వెళ్ళి వచ్చేసాము. అక్కడ తీద్దామంటే అబ్బో అసలు ఆ ప్రాంతం అసలు మామూలుగా లేదు. ఇంకా అయితే మేమైతే ఐస్ క్రీమ్లు అయితే కొనుక్కున్నాం పులిచింతల డ్యామ్ దగ్గర ఆగి. ఈ ఐస్ క్రీమ్లకి మన ఊర్లో ఐస్ క్రీమ్ చాలా తేడా ఉందండి. అసలు అదేందో అసలు అదొక రకంగా ఉంది. మరి ఐస్ క్రీమ్లు ఏందో కానీ అతను ఇటు అచ్చంపేటవనే చదువుతున్నాడు కానీ అవి అసలు అయితే అచ్చంపేటవి అయితే కాదు. ఇంకా మేమైతే అయిపోయిందండి, అన్నీ తీసుకున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.